అయోధ్య రామజన్మభూమి చరిత్ర. మన మాతృభూమి పరాధీనమైతే తిరిగి స్వాధీనపరుచుకోవచ్చు. ధన నష్టం జరిగితే కష్టపడి తిరిగి సంపాదించుకోవచ్చు. రాజ్యాధికారం కోల్పోతే పరాక్రమంతో పోరాడి తిరిగి పొందవచ్చు. కానీ జాతీయ చైతన్యం నిద్రిస్తే, జాతి తన గుర్తింపును కోల్పోతే ఆ జాతికి భవిష్యత్తు ఉండదు. అందుకొరకే భయంకర విషమ పరిస్థితులలో కూడా భారతమాత వీరపుత్రులు లక్షలాది ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఈ జాతీయ చైతన్యాన్ని జాగృతంగా ఉంచారు. ఈ జాతీయ చైతన్యాన్ని, గుర్తింపును రక్షించుకునేందుకే శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ సంకల్పం. అయోధ్య శ్రద్ధా కేంద్రము. అయోధ్య గాథ అత్యంత ప్రాచీనమైనది. అయోధ్య చరిత్ర భారతీయ సంస్కృతి చరిత్రయే. పరాక్రమవంతులైన సూర్యవంశ రాజుల రాజధాని అయోధ్య. ఈ వంశంలో సగర మహారాజు, భగీరథుడు, సత్య హరిశ్చంద్రుడు వంటి మహాపురుషులు జన్మించారు. ఈ గొప్ప వంశ పరంపరలోనే శ్రీరామచంద్ర ప్రభువు కూడా జన్మించాడు. 5 మంది జైన తీర్థంకరుల జన్మభూమి అయోధ్య. గౌతమ బుద్ధుని తపస్థలి, దంతధావన కుండం కూడా అయోధ్య యొక్క సంపదయే. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ దేవ్ మహారాజ్ క్రీస్తు శకం 1526లో అయోధ్యకు వచ్చి భగవాన్ శ్రీరాముని దర్శనం చేసుకున్నాడు. అయోధ్యలో బ్రహ్మకుండ్ గురుద్వారా ఉంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువు జన్మస్థలమైన కారణంగా సప్తపురములలో ఒకటిగా అయోధ్య ప్రఖ్యాతిగాంచింది. సరయూ నదీ తీరంలో నిర్మితమైన ప్రాచీన ఘాట్లు శతాబ్దాల తరబడి శ్రీరాముని స్మరింపజేస్తున్నాయి. శ్రీరామ జన్మభూమి హిందువుల విశ్వాసానికి ప్రతీక. అయోధ్య మందిరాల నగరమే. అక్కడ వేలాది మందిరాలు ఉన్నాయి. అన్నీ శ్రీరామునివే. ప్రపంచ ప్రఖ్యాత స్పిట్స్బర్గ్ అట్లాసులో వేదకాలపు, మహాభారత కాలపు 8 నుండి 12వ శతాబ్దము వరకు మరియు 16వ, 17వ శతాబ్దపు భారతమాన చిత్రపటాలు నేటికి దర్శనమిస్తున్నాయి. ఈ మాన చిత్రాలలో అయోధ్య ధార్మిక నగరంగా చూపించబడింది. ఈ మాన చిత్రాలు అయోధ్య ప్రాచీనతను, చారిత్రక మహాత్మ్యాన్ని తెలియజేస్తున్నాయి. వాల్మీకి రామాయణంలో వర్ణింపబడిన అయోధ్య ఇదే అని అన్ని సంప్రదాయాల వారి అభిమతం. దాడులకు ప్రతీకారం. శ్రీరామ జన్మభూమిలో ఎప్పటి నుండో ఒక భవ్య విశాల మందిరం వెలసి ఉంది. క్రీస్తు శకం 1526లో బాబర్ భారతదేశంపై దాడి చేశాడు. 1528లో అయోధ్య చేరాడు. బాబర్ ఆదేశంపై బాబర్ సేనాని మీర్ బాకీ అయోధ్యపై దండయాత్ర చేశాడు. బ్రిటిష్ చరిత్రకారుడు కన్నింగ్హామ్ వ్రాతల ప్రకారం మీర్ బాకీ ఫిరంగులతో జన్మభూమిలోని మందిరాన్ని పేల్చివేయడానికి విఫల యత్నం చేశాడు. అది సాధ్యం కాలేదు. 15 రోజులు స్థానిక హిందువులు తీవ్ర ప్రతిఘటన చేశారు. 1,74,000 మంది హిందువులు బలిదానమయ్యారు. చివరికి ఆ మందిరం పైనే మసీదు వంటి భవనాన్ని పైన మీర్ బాకీ నిర్మించాడు. దార్వేష్ మూసా అసీఖాన్ సలహా మేరకు ఈ పని సాధ్యమైంది. అయితే మసీదుకు అవసరమైన మీనార్లు, నమాజు ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి అవసరమైన వాజు అక్కడ లేవు. 1528వ సంవత్సరంలో జరిగిన ఈ దుష్కృత్యంతో హిందూ సమాజం మస్తిష్కంలో ఎల్లప్పటికీ నిలిచిపోయే అవమానకరమైన కళంకం ఏర్పడింది. ఈ అవమానపూరిత కళంకాన్ని ప్రక్షాళన చేయడానికి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడంతో పాటు భావి తరాల వారికి ప్రేరణను అందించడానికి శ్రీరామ జన్మభూమిలో మందిరాన్ని పునఃనిర్మాణం చేయడం అత్యంత అవసరం. ఈ అవమానకరమైన ఈ కళంకాలు కాశీ, మధురలలో కూడా మనలను బాధిస్తుంటాయి. ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనపరుచుకోవడానికి అయోధ్య హిందూ సమాజం 1528వ సంవత్సరం నుండి నిరంతర సంఘర్షణ చేస్తూ వస్తున్నది. 1528వ సంవత్సరం నుండి 1949వ సంవత్సరం వరకు జన్మభూమిని స్వాధీనపరుచుకోవడానికి
76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో హిందూ సమాజానికి పూర్తి విజయం లభించలేదు. అయినప్పటికీ సమాజం ఎన్నడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు. బీభత్సకారులను ఎన్నడూ ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు. మళ్ళీ మళ్ళీ పోరాడుతూ జన్మభూమిని స్వాధీనపరుచుకోవడానికి హెచ్చరిక చేస్తూనే ఉన్నది. ప్రతి పోరాటంలో జన్మభూమిని స్వాధీనపరుచుకునే దిశలో ఒక అడుగు ముందుకు పడింది. 1934వ సంవత్సరం నాటి సంఘర్షణ జగత్ ప్రసిద్ధం. ఆ సంఘర్షణలో అయోధ్య ప్రజలు గుమ్మటాలకు భారీ నష్టం కలిగించారు. ఈ సంఘర్షణలన్నింటిలో రామభక్తులు తమ సర్వస్వాన్ని సమర్పణ చేసి ఆహుతులయ్యారు. ఈ నిరంతర సంఘర్షణలకు అంతిమ పరిణామం 1992 డిసెంబర్ 6 నాటి సంఘటన. ఆనాడు బానిసత్వానికి ప్రతీకగా నిలిచిన 3 గుమ్మటాల కట్టడం కూలిపోయింది. శ్రీరామ జన్మభూమిలో మళ్లీ మందిర నిర్మాణానికి మార్గం తెరవబడింది. కట్టడం నిర్మాణ పద్ధతి. బాబరీ మసీదుగా పిలువబడుతున్న ఈ కట్టడంలో నిరంతర శ్రీరాముని పూజ, అర్చన జరుగుతుండేది. ఈ కట్టడంలో నల్ల రంగు గల రాళ్లతో 14 స్తంభాలు ఉండేవి. వాటిపై హిందూ ధార్మిక చిహ్నాలు చెక్కబడి ఉండేవి. పురాతన మందిరానికి చెందిన కొన్ని శిలలను ఈ కట్టడ నిర్మాణంలో మీర్ బాకి వినియోగించాడని చెబుతుంటారు. ఈ వివాదాస్పద భవనాన్ని మసీదుగా పేర్కొనడానికి అవసరమైన భవన నిర్మాణ పద్ధతులేవీ లేవు. అక్కడ ఎలాంటి మీనార్లు లేవు. వజూ చేసుకోవడానికి ఎలాంటి నీటి వ్యవస్థ కూడా లేదు. భగవంతుని సాక్షాత్కారం. హిందూ సమాజం యొక్క శ్రద్ధ వల్ల, ఈ స్థలాన్ని స్వాధీనపరుచుకోవడానికి జరిగిన సంఘర్షణ యొక్క ప్రతిఫలం వల్ల స్వాతంత్ర్యం తరువాత 1949 డిసెంబర్ 22 రాత్రి ఆ కట్టడంలో భగవానుడు స్వయం ప్రకటితమయ్యాడు. ఆ కాలంలో పండిత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మరియు ఫైజాబాద్ కలెక్టర్ కెకే నాయర్ ఉండేవారు. ఫైజాబాద్లో ఉన్న మహమ్మదీయులు మందిరంలో వెలిసిన బాలరాముని విగ్రహాన్ని తొలగించవలసిందిగా జవహర్లాల్ నెహ్రూను కోరారు. ఆ కారణంగా విగ్రహాన్ని తొలగించవలసిందిగా నెహ్రూ ఆనాటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ను ఆదేశించారు. దాని ప్రకారం ముఖ్యమంత్రి స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ కెకే నాయర్ మీద ఒత్తిడి తెచ్చారు. స్వయం ప్రకటిత విగ్రహాన్ని తొలగించే అధికారం ఎవరికీ లేదని కెకే నాయర్ ఈ క్రింది 3 పనులు చేయించారు. 1. బాలరాముని మందిరంలోకి ఎవరూ ప్రవేశించకుండా ఇనుప చువ్వలతో కటకటాలు నిర్మింపజేశాడు. 2. భక్తజనులు మందిరం లోపలికి వెళ్లకుండా తాళం వేయించాడు. 3. స్వయం ప్రకటిత బాలరాముని విగ్రహానికి పూజలు చేయడానికి పూజారిని నియుక్తి చేశాడు. పూజారికి ప్రభుత్వమే వేతనం చెల్లించేటట్లు ఏర్పాటు చేశాడు. పూజారి మాత్రమే లోపలికి ప్రవేశించి హారతి ఇవ్వడం, భక్తులు బయట నుండి హారతి తీసుకోవడం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయించాడు. ఆనాటి నుండి అక్కడ అనేక మంది భక్తులు సంకీర్తన చేస్తూ కూర్చుండిపోయారు. ఆ విధంగా ఆ స్థలంలో 1992 డిసెంబర్ 6 వరకు జరుగుతూ ఉండేది. హిందూ సమ్మేళనం. 1983లో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఒక హిందూ సమ్మేళనం నిర్వహింపబడింది. 2 సార్లు ప్రధానిగా వ్యవహరించిన శ్రీ గుల్జారీలాల్ నందా, శ్రీ దావు దయాళ్ ఖన్నా, మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా వీరు ఎన్నికై ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన వీరిద్దరూ ఆ సమ్మేళనంలో ప్రముఖంగా పాల్గొన్నారు. అయోధ్య రామ జన్మభూమి, మధుర కృష్ణ జన్మస్థలము, కాశీ విశ్వనాథ మందిరాల విముక్తి కొరకు శ్రీ ఖన్నా ఇచ్చిన పిలుపు చాలా ప్రభావాన్ని కలగజేసింది. ఇది మొదటి పిలుపు. ఈ సందర్భంగా మహంతి అవైద్యనాథ్ అధ్యక్షునిగా, శ్రీ దావు దయాళ్ ఖన్నా ప్రధాన కార్యదర్శిగా రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఆవిర్భవించింది. తాళం తెరవబడింది. 1984 ఏప్రిల్ 8న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో సాధు సంతులు సమావేశమై మందిరానికి వేసిన తాళాలు తెరిపించేందుకు సంకల్పం చేశారు. ఈ సమావేశం ప్రథమ ధర్మ సంసద్గా పిలువబడింది. శ్రీరామ జానకి రథాల పర్యటన మాధ్యమంగా
బహుళ జనజాగరణ జరిగింది. ఆనాటి ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి శ్రీ కెఎం పాండే 1986 ఫిబ్రవరి 1న తాళాలు తెరవడానికి ఆదేశించాడు. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీర బహదూర్ సింగ్ ఉండేవాడు. శిలాపూజ మరియు శిలాన్యాసం. బావి మందిర నమూనా తయారు చేయబడింది. అహ్మదాబాద్ యొక్క ప్రసిద్ధ మందిర నిర్మాణ స్థపతి శ్రీ సిబి సోంపురా ఈ నమూనాను తయారు చేశాడు. వీరి తాతగారే సోమనాథ మందిర నమూనాను తయారు చేశారు. 1989 సంవత్సరంలో ప్రయాగ కుంభమేళా సందర్భంగా పూజ్య దేవరహ బాబా సమక్షంలో గ్రామాలలో శిలా పూజలు నిర్వహించాలని నిర్ణయించబడింది. దేశవ్యాప్తంగా 2,75,000 రామశిలలు పూజింపబడి అయోధ్య చేరుకున్నాయి. 47 విదేశాలలో నివసిస్తున్న హిందువులు కూడా మందిర నిర్మాణం కొరకు శిలా పూజలు నిర్వహించి భారత్కు పంపించారు. ముందుగానే నిర్ణయించబడిన 1989 నవంబర్ 9న అన్ని అడ్డంకులను అధిగమించి అందరి ఆమోదంతో బీహార్ నివాసి శ్రీ కామేశ్వర చౌపాల్ చేతుల మీదుగా మందిర శంకుస్థాపన జరిగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారాయణ దత్త తివారీ, కేంద్ర హోంశాఖ మంత్రిగా శ్రీ బూటా సింగ్, ప్రధానమంత్రిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఉన్నారు.